హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం ఇడ్లీ, దోశ, అలాగే అన్నంలోకైనా, పొంగనాలు, దిబ్బ రొట్టి ఏది చేసుకున్నా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే టొమాటో పచ్చడిని తయారు చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 కిలో టమాటోలు తీసుకున్నాను. వీటిని సగానికి ముక్కలుగా కట్ చేసి ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లిపాయ రేకల్ని కూడా మనం ఇలా పొట్టు తీసేసి అవి కూడా వేసుకొని రుచికి సరిపడినంతగా ఉప్పు, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. కొంచెం కారము ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ముందు వీటిని మిక్సీ వేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపట్లాడనివ్వాలి. తర్వాత ఇంకొక 7-8 వెల్లుల్లిపాయ రేకల్ని పొట్టు తీసేసుకొని వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. తర్వాత 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవంతా కాసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆ వెల్లుల్లిపాయలు బాగా వేగితేనే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇవి ఇలా కలర్ మారిన తర్వాత మనం ముందుగా టొమాటోలను మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీ వేసేసుకోబోయే ముందుగా కొంచెం ఇలా ఆయిల్లో కొద్దిగా ఇంగువ, అలాగే కొంచెం మెంతి పొడి ఉంటే కూడా వేసుకోండి. ఇక్కడ నా దగ్గర అయితే మెంతి పొడి లేదు, అందుకే ముందుగా ఆయిల్లో కొన్ని మెంతులు వేసేసాను. మెంతి పొడి మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత మనం ఈ టొమాటో ప్యూరీనంతా ఆయిల్లో వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా మీరు కలుపుకుంటూ ఉంటే ఆ పచ్చడంతా మనకి బాగా దగ్గరకు వచ్చేస్తుంది. మనం వేసిన ఆయిల్ అంతా కూడా మనకి తొందరగా పైకి తేలిపోతుంది. ఆయిల్ పైకి తేలిపోయిందంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్లే. చాలా ఈజీ అండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనం 1 వీక్ వరకు ఈ పచ్చడిని అన్ని రకాల టిఫిన్స్లోకి వాడుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు టమాటోలు కూడా మార్కెట్లో చాలా తక్కువ రేటుకే దొరుకుతున్నాయి కదా. ఇలా తక్కువ రేట్లో ఉన్నప్పుడే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం అన్ని రకాల టిఫిన్స్లోకి, అలాగే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈరోజు నేనైతే ఇలా పొంగనాల్లోకి సర్వ్ చేసుకున్నానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.